సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. ఐపీఎల్ మహా సంగ్రామానికి ఇవాళ తెరపడబోతుంది. ఐపీఎల్ 18 విజేతగా ఎవరు నిలవబోతున్నారు? ఇప్పటి వరకు పంజాబ్ కానీ లేదంటే బెంగళూరు, ఈ రెండు జట్లకు ఇప్పటి వరకు కూడా ఐపీఎల్ కప్ రాలేదు. అయితే ఈసారి ఆర్సీబీ గెలవబోతుందా? విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్ని ముద్దాడబోతున్నాడా? లేదంటే ఎప్పట్లాగే మనం చెప్పినటువంటి పంజాబ్ కింగ్స్కి సంబంధించిన కెప్టెన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగి ఈ టీంని గెలిపించబోతున్నారా? దీని గురించి డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే. ఎప్పట్లాగే మనం చూసినట్లయితే విరాట్ కోహ్లీకి ఈసారి కూడా నిరాశ మిగులుతుందా, లేదంటే కప్పుని ఆయన చేతికి తీసుకొని ముద్దాడిపోతున్నాడు? ఒకవేళ కెప్టెన్ కాకపోయినా కూడా అందరూ కూడా రజత్ పటిదార్ కూడా ఒకటే మాట చెప్పాడు, ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కోసం మేము కప్పు గెలవబోతున్నామని. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ డెఫినెట్ గానే అటు విరాట్ కోహ్లీ మొట్టమొదటిసారి కప్పు గెలవాలి అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే అటు ఇంటర్నేషనల్ సంబంధించి T20 క్రికెట్ నుంచి అలాగే టెస్ట్ మ్యాచ్ నుంచి కూడా రిటైర్ అయిపోయినటువంటి సందర్భంలో డెఫినెట్ గానే ఓన్లీ వన్డే ఫార్మేట్ మాత్రమే ఆడుతూ ఉన్నాడు. ప్లస్ అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ గా చేసినా కూడా అక్కడ కూడా బ్యాడ్ లక్, అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాడు కానీ అన్ఫార్చునేట్లీ కప్పు గెలవలేకపోయాడు. సో కాబట్టి ఏదైనా సరే ఒక ఐసీసీ ఈవెంట్ అంటే విరాట్ కోహ్లీ మటుకు వెరీ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ప్రూవ్ చేసుకున్నాడు ఇండియాకి. ఈవెన్ టెస్ట్ క్రికెట్ కి సంబంధించి కూడా డెఫినెట్ గానే లాంగ్ టైమ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా టెస్ట్ టీం ఉంచాడు. అంతేకాకుండా విదేశాల్లో సిరీస్ని గెలిచాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి చోట హేమాహేమీలకి సాధ్యపడినటువంటి సందర్భంలో. బట్ ఒక మేజర్ టోర్నమెంట్ ని గెలిచాను అనేటువంటిది లేకుండా పోయింది అతనికి. సో అందులోనూ ఆర్సీబీకి సంబంధించి ఆర్సీబీకి ఉన్నటువంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అది 18 ఇయర్స్ నుంచి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో అందుకని ఈసారి ఎట్లయినా సరే గెలవాలి అంటే చివరికి ఎట్లా అయిపోయింది అంటే నవ్ ఆర్ నెవర్ అనేటువంటి పరిస్థితి ఈ సీజన్ లో అటు ఆర్సీబీకి ఉంది. బికాస్ లాస్ట్ 17 ఎడిషన్స్ నుంచి చూసినట్లయితే కనుక వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేశారు కానీ బౌలింగ్ ని ఎందుకో కొంచెం చిన్న చూపు చూస్తూ వచ్చారు. బట్ ఈసారి ఆ లోపాన్ని సరి చేసుకుంటూ పర్టికులర్ గా భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి బౌలింగ్ యూనిట్ ని వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి టాప్ లో నెంబర్ 2 లో నిలబడగలిగారు. సో అందుకని ఈసారి డెఫినెట్ గా ఆర్సీబీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇందాక ఇంట్రోలో మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే 2011 లో వరల్డ్ కప్ సంబంధించి సచిన్ టెండూల్కర్ ఒక గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో టీం జెల్లై ఎలా అయితే కనుక గెలిచిందో కప్పుని, సో అలాగనే మోర్ ఆర్ లెస్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఐపీఎల్ కి సంబంధించి ద సేమ్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ ఆర్ క్యారీయింగ్. అందుకనే పటిదార్ కూడా ఆ విషయాన్ని హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అంటే ఏ టీం అయినా కానీ గెలవాలి అంటే కనుక ఒక మోటివేషనల్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే మెయిన్గా మనం చూసినట్లయితే శ్రేయస్ అయ్యర్ గతంలో కూడా కోల్కతా నైట్ రైడర్స్ని గెలిపించినటువంటి కెప్టెన్గా ఆయనకు ఒక మంచి రికార్డు ఉంది. అలాగే ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్ కింగ్ 11 ఈ స్థాయిలో ఆడింది అంటే కేవలం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ వల్లే అని కూడా అందరూ కూడా చెప్తున్నారు విశ్లేషకులు. యాజ్ ఏ అనలిస్ట్గా మీరేం చెప్తారు? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నటువంటి ఈ టీము ఒక్కసారి అంటే పంజాబ్ కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా కప్పును గెలవలేదు. సో పంజాబ్కు కూడా బెంగళూరు లాగే ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తో టీం అంతా కూడా ఉంది. సో పంజాబ్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? పంజాబ్ విషయానికి అయితే కనుక 2014 లో ఒకసారి ఫైనల్స్ కి వచ్చింది. బట్ ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఒక స్టాటిస్టికల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కలకత్తా చేతిలోనే వాళ్ళు ఓడిపోయారు ఫైనల్స్ 14 లో. సో ఇప్పుడు లాస్ట్ కలకత్తాని ఛాంపియన్ గా నిలబెట్టినటువంటి శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. సో ఇట్స్ వెరీ కోఇన్సిడెంట్ బట్ ఒక సర్ప్రైజింగ్ స్టాటిస్టికల్ ఫ్యాక్ట్ అది. రికీ పాంటింగ్ యొక్క స్ట్రాటజీస్ చాలా చక్కగా పనిచేశాయి ఇటు పంజాబ్ కింగ్స్ కి ఈసారి వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రదర్శన చేయడంలో. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్షన్ లోనే ప్రియాంష్ ఆర్యాని తీసుకున్నప్పుడు చాలా మంది ఇదేంటిది ఒక రకంగా అటు వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ తీసుకున్నప్పుడు కూడా ఇంత చిన్న కుర్రాడు, చాలా హై టెన్షన్ ఉండేటువంటి హై ప్రెషర్ ఉండేటువంటి ఐపీఎల్ లాంటి దానికి అంత పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేటువంటిది చాలా మంది కనుబొమ్మలు ఎగరేశారు. ద సేమ్ అప్లైడ్ టు ప్రియాంష్ ఆర్యా. బట్ ప్రియాంష్ ఆర్యా ఏ రకంగా అందులోనూ చెన్నై లాంటి ఒక స్ట్రాంగ్ టీం మీద సెంచరీ చేసి వాట్ ఐయామ్ అనేటువంటిది ప్రూవ్ చేసుకున్నాడు. అలాగనే రికీ పాంటింగ్ కోచ్ గా ఉన్నాడు కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళతోటి నింపేస్తున్నాడు అనేటువంటి వాదన కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు చూస్తే కనుక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విజయాల్లో శ్రేయస్ అయ్యర్ పాత్ర ఎంత ఉందో, జోష్ ఇంగ్లీష్ కావచ్చు లేకపోతే కనుక స్టైనిస్ పాత్ర ఇద్దరిది కూడా అంతే ఉంది. కాబట్టి డెఫినెట్ గానే బిహైండ్ ది కర్టెన్
అటు రిక్కీ పాంటింగ్ యొక్క స్ట్రాటజీని కూడా మనం కొట్టిపారేయలేం. శ్రేయాస్ అయ్యర్ అండ్ రిక్కీ పాంటింగ్ కాంబినేషన్ పంజాబ్ ని ఈ రోజున నెంబర్ 1 లో నిలబెట్టింది టేబుల్. సో ఇప్పుడు పంజాబ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే సమఉజ్జీగా ఉంది బెంగళూరుతో పోలిస్తే. యు ఆర్ రైట్, నిజంగానే సమఉజ్జీగా ఉంది. కాకపోతే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అటు పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ బెంగళూరు బౌలింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడైతే మీకు మార్కో యాన్సేన్ అందుబాటులో లేడు, పంజాబ్ 100% బౌలింగ్ వీక్ అయిందని చెప్పుకోవాలి. బికాస్ వాళ్ళ స్ట్రైక్ బౌలర్ అయినటువంటి హర్షదీప్ సింగ్ లాస్ట్ 4 మ్యాచెస్ లో కూడా వికెట్లెస్ గా ఉన్నాడు. ఈవెన్ ముంబై మీద పంజాబ్ గెలిచినా కూడా హీ కన్సిడర్డ్ మోర్ రన్స్. సో అందుకని అంటే పవర్ ప్లే లో వికెట్లు తీసి పంజాబ్ కి మంచి ఆరంభాన్ని ఇచ్చి ఫస్ట్ హాఫ్ లో ఆరంభాన్ని ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్ సడన్ గా ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ వచ్చేటప్పటికి అటు ఆఫ్ కలర్ అయిపోవడం అనేటువంటిది పంజాబ్ ని కొంచెం ఇబ్బంది పెడుతోంది. ఈవెన్ యాక్చువల్ గా చహల్ ఈస్ నాట్ ఇన్ దట్ గుడ్ ఫార్మ్. ఆఫ్ కోర్స్ అటు క్వాలిఫైర్ 2 లో సూర్యకుమార్ యాదవ్ ని అవుట్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్ ని రేస్ లోకి తీసుకుని వచ్చాడు. వాళ్ళు కనీసం ఇంకొక 25-30 రన్స్ ఎక్స్ట్రా చేయకుండా కట్టడి చేయగలిగాడు. ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ అతను కూడా అంత ఫామ్ లో లేకపోవడం అనేటువంటి. ఈవెన్ మార్కో పాటు కైల్ జామిసన్ ని తీసుకున్నారు యాన్సేన్ ప్లేస్ లో. జేమిసన్ ఇస్ నాట్ దట్ ఎఫెక్టివ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్. సో కాబట్టి అంటే వాళ్ళ యొక్క బౌలింగ్ యూనిట్ కంపేర్ చేసుకుంటే కనుక అంత బలంగా లేదు. వేరే ఇఫ్ యు లుక్ ఎట్ ఆర్సీబీ డెఫినెట్ గానే హ్యాజిల్వుడ్, ఎందుకంటే మామూలుగానే లీగ్ ఫేస్ ని మనం గమనించినప్పుడు బిఫోర్ హ్యాజిల్వుడ్ అండ్ ఆఫ్టర్ హ్యాజిల్వుడ్ కనుక గమనించినట్లయితే ఆ హ్యాజిల్వుడ్ టీమ్ లో ఉన్నంతసేపు కూడా బెంగళూరు విజయాలను సాధిస్తూ వచ్చింది. ఒక్కసారిగా అతను గాయం వల్ల దూరం అయిన తర్వాత చూస్తే కనుక కొంచెం తడబడింది. మళ్ళా ప్లే ఆఫ్ కి లక్కీగా హ్యాజిల్వుడ్ అందుబాటులోకి రావటం, ఈవెన్ యాక్చువల్ గా క్వాలిఫైర్ 1 లో హ్యాజిల్వుడ్ ప్రదర్శన వల్లనే బెంగళూరు డైరెక్ట్ గా ఫైనల్స్ లోకి రాగలిగింది. బికాస్ 3 వికెట్స్, అందులోనూ 3 లోను శ్రేయాస్ అయ్యర్ వికెట్ అండ్ జోష్ ఇంగ్లీష్ వికెట్స్ ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ బెంగళూరు. సో అందుకని హ్యాజిల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ ద స్వింగ్ కింగ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో వీళ్ళు ఉండటం అనేటువంటిది ఈవెన్ ఇంపాక్ట్ బౌలర్ గా వస్తున్నటువంటి సుయాష్ శర్మ, ఈవెన్ కృణాల్ పాండ్యా. సో కాబట్టి వాళ్ళకి బోత్ స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ పేస్ డిపార్ట్మెంట్ చాలా చాలా పవర్ఫుల్ గా ఉంది. వేరే పంజాబ్ కి వచ్చేటప్పటికి ఈవెన్ చహల్ ని మినహాయిస్తే కనుక యూ కెనాట్ నేమ్ ఎనీబడి హూ ఇస్ ది స్ట్రైక్ బౌలర్ అండ్ హూ కెన్ టేక్ ది వికెట్స్ ఇన్ ది మిడిల్ ఓవర్స్. సో కాబట్టి ఆ రకంగా బోత్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వీక్ గా ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఒకటి బ్యాటింగ్ లో బలంగా ఉంటే ఒకటి బౌలింగ్ లో అటు బలంగా ఉంది. కాబట్టి ఎట్ ద ఎండ్ అగైన్ బోత్ ఆర్ ద ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ సైడ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో టాస్ కీలకంగా మారబోతుందా? సో ఫస్ట్ బ్యాటింగ్ గెలిస్తే ఒకవేళ బ్యాటింగ్ చేస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉంటుంది, లేదంటే బౌలింగ్ చేస్తే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం? ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎంత స్కోర్ చేయాలి గెలవాలంటే? ఒకటి లాస్ట్ మనం క్వాలిఫైర్ 2 చూసాం మనం. అహ్మదాబాద్ మొటేరా స్టేడియం ఇది ఆఫ్ కోర్స్ ఇస్ ఏ బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో కాబట్టి ఎంతలే అందులోనూ ఫైనల్స్ 2 టీముల్లోనూ బ్యాటింగ్ డెప్త్ ఉన్నటువంటి దాంట్లో 100% 200+ స్కోర్ కనుక పెట్టేటైతే మాత్రమే ప్రత్యర్థి మీద, అంటే దట్ విల్ బి ది పార్ స్కోర్. సో అందుకని 200 మీద ఏం చేస్తారనేటువంటిది 100%. కాకపోతే ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇప్పుడు, ఎందుకంటే టాస్ గెలిస్తే ఇప్పుడు ఒకవేళ పంజాబ్ కనుక టాస్ గెలిచి ఏం చేయాలి అనేటువంటిది. బికాస్ ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేట్లయితే కనుక ఆర్సీబీ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్ చేసింగ్. వాళ్ళ విజయాల్లో చేసింగ్ చేస్తూనే గెలిచినటువంటివి. ఈవెన్ ఇండివిజువల్ గా విరాట్ కోహ్లీని చేసింగ్ మాస్టర్ అంటుంటాం. యాక్చువల్ గా చేసింగ్ మాస్టర్ అనేటువంటి టైటిలే ఉంది. బ్యాటింగ్ ఫస్ట్ అప్పుడు వాళ్ళ యొక్క రన్ రేటు 9.28 గా ఉంటే బ్యాటింగ్ సెకండ్ లోకి వచ్చేటప్పటికి 11.78, ఆల్మోస్ట్ 12 రన్స్ వాళ్ళు స్కోర్ చేశారు పర్ ఓవర్ చేసింగ్ లో. సో అందుకని అలాంటి టీం తోటి ఉన్నప్పుడు ఫస్ట్ బౌలింగ్ చేయాలా ఫీల్డింగ్ చేయాలా అనేటువంటి ఒక డైనమాలో డెఫినెట్ గానే క్వశ్చన్ ఇతను ఉంటాడు, ఎవరు కెప్టెన్, పంజాబ్ కెప్టెన్. అదే ఆర్సీబీ విషయానికి వస్తే కనుక వాళ్ళు కూడా అంతే. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఒకవేళ అనుకోకుండా సహజంగానే ఉండేటువంటి మాయిశ్చర్ వల్ల ఆ జ్యూస్ ను ఉపయోగించుకుంటూ ఒకవేళ టాలర్ అండ్ నిప్పీ బౌలర్ జేమిసన్ కనుక ఒక 2 బ్రేక్ త్రూలు అందించగలిగేట్లయితే ఈవెన్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ నాటన్ లో విరాట్ కోహ్లీ కొంచెం తడబడుతూ ఉంటాడు లైక్ రోహిత్ శర్మ. సో అందుకని హర్షదీప్ కనుక ఒక బ్రేక్ త్రూ ఇచ్చేట్లయితే డెఫినెట్ గా వాళ్ళు తడబడతారు. సో అందుకని దిస్ ఈస్ ఎ వెరీ ట్రిక్కీ వన్. బట్ ఐ బిలీవ్ ఏ కెప్టెన్ అయినా కూడా టాస్ గెలిస్తే కనుక ముందు బౌలింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. బికాస్ అక్కడ రెయిన్ థ్రెట్ అనేటువంటిది కూడా ఉంది. సో ఆ ఇదిలో డిఎల్ఎస్ ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం సెకండ్ బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అఫ్ కోర్స్ లక్కీగా రిజర్వ్ డే ఉంది, దట్స్ ట్రూ, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ ఒకవేళ కనుక మ్యాచ్ సగంలో ఆగిపోయి వర్షం వల్ల ఇది అట్లయితే కనుక డిఎల్ఎస్ డక్వర్త్ లూయిస్ విల్ హెల్ప్ మోర్.
అందుకని ఫస్ట్ ఫీలింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు చెప్తున్నాడుగా, రెండు టీంలు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా కప్పుని ముద్దాడుతాడా లేదా అనేది కూడా అందరూ మొత్తం ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒక గ్రేట్ ఫేర్వెల్ లాంటిది ఇవ్వాలి కోహ్లీకి అని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే రెండు టీంలు సమఉజ్జీలుగా ఉండడం, సో ఎవరు బ్యాటింగ్ చేసినా ఎవరు బౌలింగ్ చేసినా కూడా అక్కడ ఆడేటువంటి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ బట్టి ఆధారపడి ఉంటుందని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.